వంత పాడారు. మహారాష్ట్రలో హర్యానాలో అంత చేంజ్ ఎట్లా వచ్చింది? మీరు చెప్పండి. ఓడిపోయిన ముందు ఇది చెప్పండి. 400 మేము 400 దాటుతామని మేమన్నాం. మీడియా అంతా వంత పాడింది. అందరు ఎగ్జిట్ పోల్ చేసి 370, 360, 400, 420 వరకు తీసుకెళ్లారు. ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి 240 ఎందుకు తగ్గించుకున్నాం? ఇది మా పైన మేమే కాన్స్పిరసీ చేసుకున్నాం. లేకపోతే ఇంకా తక్కువ వచ్చేయండి. కాంగ్రెస్ పార్టీ 150 దాటకపోయేది. 150 ఎందుకు? లేకపోతే బీజేపీ 150 కూడా దాటకపోయేది అంటారు. 150 ఎందుకు? 10 దాటేవాళ్ళం కాదేమో. ఆడి ఊహకి, ఎవరి ఊహకి ఇంకా మనం సమాధానం చెప్పలేము కదా. ఆయన మనసులో ఏది ఊహించుకుంటే అదే జరగాలనుకుంటే వాళ్ళకి 100 సీట్లు వస్తాయని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారు? మరి హర్యానాలో, మహారాష్ట్రలో ఎట్లా టర్న్ అరౌండ్ సాధ్యమైంది? చాలా తక్కువ టైంలో అంత చిత్తుగా ఓడిపోయిన మహారాష్ట్రలో అంత బ్రహ్మాండమైన మెజార్టీతో ఎట్లా గెలిచారు? ఓటర్ లిస్టు మొత్తం మహారాష్ట్రలో మీరు మ్యానిపులేట్ చేశారు అని ఆరోపిస్తున్నారు రాహుల్ గాంధీ. తెలంగాణలో ఆయన నిజానికి కర్ణాటక ఎగ్జాంపుల్ చెప్పి ఉండాల్సింది కాదు, ఎందుకంటే ఆయన సొంత రాష్ట్రం. మహారాష్ట్ర చెప్పుంటే అక్కడ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా అయ్యేది. మరి ఎందుకు దాన్ని చూస్ చేసుకున్నారో తెలియదు. ఎందుకంటే ఏదో ఇక్కడ డేటా ఎక్కువ మనకు అనుకూలంగా ఉందని భ్రమించారో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. తెలంగాణలో 4 నెలలు ఎలా మారింది? తెలంగాణలో అసెంబ్లీలో ఓడిపోయిన బీజేపీ పార్లమెంట్ లో 8 స్థానాలు ఎలా గెలిచింది? తెలంగాణలో మీ లాజిక్ ఏంటంటే పార్లమెంట్ లో నరేంద్ర మోడీ బీజేపీకి ఓటేస్తారు, కానీ పార్లమెంట్ లో నరేంద్ర మోడీ బీజేపీకి ఓటేని మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఎందుకు సడన్ గా షిఫ్ట్ అయింది? అక్కడ మీరు ఏమన్నారు? మహారాష్ట్రలో నరేంద్ర మోడీది కాదు ప్రాబ్లం, షిండేది, ఇక్కడ ప్రభుత్వం సరిగా పనితీరు లేదు కాబట్టి ఓడిపోయినామని చెప్పారు. దానికి కౌంటర్ వ్యాఖ్య చేయనా నేను? పార్లమెంట్ లో బీజేపీ ఓడిపోవటం కాదు, మెజారిటీ ఇండివిజువల్ గా బీజేపీకి మెజారిటీ రాదు అని మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడు అనుకోలేదు. ఖచ్చితంగా న్యూట్రల్ గా ఉన్నవాళ్ళు అనుకోలేదు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది ఊహించుకుండొచ్చు. సాధారణ వ్యక్తులు అందరూ కూడా మళ్ళీ మోడీయే ఫుల్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అందరూ నమ్మారు. అందరు నమ్మారు. మహారాష్ట్రలో స్థానిక అంశాల కారణంగా దానికి ఒక విశ్లేషణ చెప్తున్నా. ఎందుకు నిజంగా మహారాష్ట్రలో జరిగిన టర్న్ అరౌండ్ అసాధారణం. దానికి ప్రధాన కారణం ఏంటంటే పార్లమెంట్ లో మా కారణంగా, మేము ఓటేయని కారణంగా బీజేపీ దెబ్బతింది. మోడీ నాయకత్వం అక్కడ కావలసిన నంబర్స్ రాలేదు కనుక ఈ ఎన్నికల్లో మళ్ళీ బీజేపీకి సపోర్ట్ చేయాలి అన్నటువంటి మీరు చూశారు. గతంలో మహారాష్ట్రలో 2014 పార్లమెంట్ తర్వాత అసెంబ్లీలో మేము నెంబర్ 1 పార్టీగా వచ్చామా లేదా? శివసేనతో విడిపోయి ఎలా వచ్చాం? మోడీ హవా వలన అసెంబ్లీలో వచ్చాం. హర్యానాలో అసలు బీజేపీ ఉందా? 2014 ముందు బీజేపీ అనే పార్టీ హర్యానాలో ఉందా? అసలు ఒక అసెంబ్లీకి గెలవటమే గొప్ప. మోడీ గారి కారణంగా 2014 డిసెంబర్లో మహారాష్ట్ర, హర్యానాలో కూడా అధికారంలోకి రావటం జరిగింది. ఇప్పుడు అదే పునరావృతమైంది. లోక్సభలో తక్కువ సీట్లు ఇచ్చినటువంటి జనం మోడీ గారికి మళ్లీ బ్రహ్మరథం పట్టారు అసెంబ్లీ ఎన్నికల్లో. అక్కడ చేయని సమర్థన ఇక్కడ చేశారు. అది ఖచ్చితంగా అదే వాస్తవం, అదే కారణం మళ్ళీ బీజేపీకి పుంజుకోవటానికి రాష్ట్రాల్లో. అది మోడీ గారి వ్యతిరేకత కానే కాదు, స్థానిక వ్యతిరేకత, స్థానిక కారణాల కారణంగా ఆ ఎన్నికల్లో బీజేపీ లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో, హర్యానాలో కొంత పర్ఫార్మెన్స్ దెబ్బతిన్నమాట వాస్తవం. కానీ మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి మోడీ గారి ఫ్యాక్టర్ వలన చాలా బెనిఫిట్ బీజేపీకి జరిగింది. జీవన్ గారు, చివరిగా ఇప్పుడు రాహుల్ గాంధీ ఆరోపణలు ఓడిపోయిన వాళ్ళు అయితే నమ్ముతున్నారు, ఓడిపోయిన పార్టీలు నమ్ముతున్నాయి. జనాలు జనాలకు అనుకుంటారు కదా తాము ఓటేసిన పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని. నాకు సోషల్ మీడియాలో కామెంట్స్ అట్లా కనబడుతున్నాయి. బీజేపీ ఏదో చేస్తుంది, ఇన్నిసార్లు గెలుస్తుందంటే, ఇన్ని రాష్ట్రాల్లో గెలుస్తుందంటే అని బీజేపీకి ఓటేని, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు చాలా బలంగా నమ్ముతున్నారు. ఈ పాపులర్ పర్సెప్షన్ ఎట్లా చేంజ్ చేస్తారు? దీనికి ముందు ఏంటో చెప్తా. దీనికి వాట్ ఈస్ ద సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లం ట్రబ్లింగ్ లాట్ ఆఫ్ పీపుల్? ఒక్కటే, be aware of what you're doing. Be conscious of what is happening. At any stage, నువ్వు అంతా ఓడిపోయాక నిద్రపోయి ఎగ్జామ్స్ కి చదవకుండా వచ్చి తర్వాత నాకు మంచి మార్కులు రాలేదని కాదు. ఇక్కడ నువ్వు ప్రతిదీ ప్రశ్నించు, ప్రతి దాన్ని చెక్ చేయి. నువ్వు ఎలక్షన్ పిటిషన్స్ వేయి, రీకౌంట్ అడుగు. నిజంగా నీకు డౌట్ ఉంటే నివారణ చేసుకో. బీహార్ లో ఎలక్షన్ కాకముందు ప్రశ్నిస్తే రెస్పాండ్ కావట్లేదు కదా ఈసీ.
ఎందుకు కావట్లేదండి? అందరినీ మీకు ఓట్ల జాబితా ఇస్తున్నాము, దీని మీద మీకున్నటువంటి డౌట్స్ ని, మీకున్న అబ్జెక్షన్స్ చెప్పండి అంటే నిద్రపోతున్నారా? ఎవడు ముందుకు రాడే? ఎవరు ముందు వాస్తవాలు చెప్పరే వచ్చి? ఓ ఇక్కడ కర్ణాటకలో అయిపోయిన ఎలక్షన్ గురించి కబుర్లు చెప్పేటువంటి రాహుల్ గాంధీ మరి బీహార్ లో ఒకే ఈ రకమైనటువంటి అవకతవకలు ఉన్నాయని ఎందుకు రావట్లేదు ముందుకు? ఎందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇన్ని ఓట్లు తీసేద్దారే అంటున్నారు వాళ్ళు అక్కడ. ఇది తీసే మరి ఒక పక్కేమో ఆ అడ్రస్ లో 30 మంది ఉన్నారు, వాళ్ళు అక్కడ లేరు, వాళ్ళని తీసేయాలని నువ్వు ఒక చోట అంటావు. మరొక చోట బీహార్ లో అక్కడ చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ స్పెషల్ ఎస్ఐఆర్ లో కనుక్కున్నారు. మరి చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు కూడా ఉంచాలా? అలాగే పర్మనెంట్ గా వేరే ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళ ఓట్లు తీసేమన్నారు. మీకు అబ్జెక్షన్ ఉంటే గివ్ అస్ ప్రూఫ్, వి విల్ ఇంక్లూడ్ అని చెప్తున్నారు. మరి ఎందుకు ఎక్కలేదు? ఒక పక్క ఎప్పుడో జరిగిన అవకతవకలు అని చెప్పి ప్రచారం చేస్తారు. ఆధార్ని యాక్సెప్ట్ చేయండి అని అంటున్నారు వాళ్ళు. ఎవరంటారు? ఆధార్ ఒక్కటే కాదు కదా, ఆధార్ యాక్సెప్ట్ చేయండి అని అంటున్నారు. చూసామండి గతంలో ఆధార్ తో పాటుగా ఇతర ఆధారాలు కూడా అడిగారు. చూపించండి, తప్పే ఉంది. అక్కడ చూడండి, బీహారు, బెంగాల్, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో, అస్సాం లాంటి రాష్ట్రాల్లో మరి విదేశాల నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫిల్ట్రేటర్స్ అనండి, వాళ్ళు వచ్చినటువంటి ఇన్ఫ్లక్స్ లో వచ్చినటువంటి వారు ఇక్కడ ఏదో ఒక రకంగా ఓట్లు సంపాదించి వీరికి ఓటు బ్యాంక్ లాగా తయారయ్యారు. వీరు అటువంటి బంగ్లాదేశీయుల ఓట్ల కోసం వెంపర్లాట తప్పితే వాస్తవంగా బీహార్ నివాసులు ఎవరైనా సరే అక్కడ ఉన్నట్లుంటే ఖచ్చితంగా వారి ఓటు నమోదవుతుంది. వారి ఓటు ఎవరైనా తీసేసి ఉన్నా లేకపోయినా వెంటనే యాడ్ చేసుకోవచ్చు. దానికి ఎటువంటి ఇబ్బందులు లేవు. స్టార్ట్ చేశారు ఓట్ చోరీ అని. 24 గంటల్లో 15 లక్షల సపోర్ట్ సర్టిఫికేట్ డౌన్లోడ్ అయ్యాయి, 10 లక్షల మిస్డ్ కాల్స్ రిసీవ్ అయ్యాయని రాహుల్ గాంధీ స్వయంగా ట్వీట్ చేశారు. ఇప్పుడు చేసుకొని వారి దీంతోనే మరి ఒక ప్రశ్న భారతీయ జనతా పార్టీ అడగడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ లేదా ఈ ఎన్నికల ప్రాసెస్ సంబంధించి ఇది పెద్ద ఇబ్బంది కదా. ఈసీ విశ్వసనీయత మీద, ఎన్నికల విశ్వసనీయత మీద చాలా పెద్ద ఇబ్బంది కదా. మరి అటువంటిప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఏ విశ్వసనీయత ఉంటుంది? వాళ్ళ అధికారంలో ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడు? రేవంత్ రెడ్డి గారు రిజైన్ చేయాలి కదా. మరి అక్కడ ఏదో అవకతవకలు జరిగింది కాబట్టి మేము గెలిచామని ఒప్పుకోమనండి ఆయన్ని. కర్ణాటకలో ఒప్పుకోమనండి. అక్కడ ఫాల్టీ ఓటర్ లిస్టులతో అక్కడ గెలిచాము, ఇక్కడ గెలిచాము. సో కాబట్టి మేము నైతిక బాధ్యతగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాలు అందరూ, కాంగ్రెస్ ఎంపీలు అందరూ రిజైన్ చేసి మళ్ళీ కొత్త ఎలక్టోరల్ లిస్టులు మేము డిమాండ్ చేసి తర్వాత ఎన్నికలు పోటీ చేస్తామని చెప్పండి. నిజంగా మీకు దమ్ముంటే, నైతిక స్థైర్యం ఉంటే ప్రభుత్వాల నుంచి రాజీనామా చేయండి. ఏమి లేకుండా అవకతవకలతోనే మేము గెలిచేసాము, కానీ మా గెలుపు ఇతరుల గెలుపు మాత్రం దానిలో వాస్తవం లేదు అన్నది కన్వీనియంట్ ఆర్గ్యుమెంట్ గా కనపట్లా, చాలా చాలా చౌకబారు ఆర్గ్యుమెంట్ గా తెలియట్లా. థ్యాంక్ యూ జీవీఎల్ గారు, మీ సమయం జీ తెలుగు న్యూస్ కోసం కేటాయించినందుకు. థ్యాంక్ యూ. సో శివ, మొత్తానికి ఒకటి ఓవరాల్ గా అబ్జర్వేషన్ ఏంటంటే రాహుల్ గాంధీ